వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న యానిమేటర్లు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఆందోళన నిర్వహించారు. 3 సంవత్సరాల కాల పరిమితి దాటిన యానిమేటర్లను తొలగించే జీవోను రద్దు చేయాలని, 4 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కూటమి ఎమ్మెల్యేలు యానిమేటర్లను తొలగించి తిరిగి ముడుపులు ఇచ్చిన వారిని నియమిస్తున్నారని, ఈ విధానం మానుకోవాలని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి డిమాండ్ చేశారు. వివోఏలుగా పిలిచే యానిమేటర్లపై రాజకీయ ఒత్తిళ్లు తప్పించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం అక్రమ తొలగింపులు ఆపి ఉద్యోగ భద్రత కల్పించాలని, కాలపరిమితి జీవో రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు వివోఏల ఆందోళన జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన జరుగుతుంది. ఇప్పటికైనా చెప్తున్నాం, కొత్త ప్రభుత్వం రాగానే మా బ్రతుకులు మారుతాయి అనుకున్నటువంటి వివోఏలకి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కూటమి ప్రభుత్వం 200 మంది పైగా ఈ జిల్లాలో తొలగించిన వాళ్ళందరూ కూడా అటు పెద్దాపురం, జగ్గంపేట, అటు ప్రత్తిపాడు, ఇటు తుని ఏరియా ఎమ్మెల్యేల సారథ్యంలోనే ఈ ఉద్యోగాల తొలగింపులనే జరిగినాయి. మీరు ఎన్నికల ముందేమో ఓట్ల కోసం కాళ్ళు పట్టుకుని మీరే మా దిక్కు, మాకు ఓట్లు వేయించండి, మేము అధికారంలోకి వచ్చి మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గంగా మెడపట్టి బయటికి గంటేస్తున్నారు. పైగా ఎవరికి ఇచ్చారు ఈ ఉద్యోగాలు అంటే అన్ని వాళ్ళ ఇళ్లలో మనుషులుగా ఇచ్చుకుంటున్నారు. వాళ్ళ కుటుంబం వాళ్ళకే, కొన్ని బయట వాళ్ళకి ఎవరికైనా ఇస్తే వీళ్ళు న్యాయంగా చేశారనుకోవచ్చు. అదేమీ లేదు. వాళ్ళ ఇళ్లలో కుటుంబ సభ్యులందరికీ ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఎవరి ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చేసేయండి. తొలగించిన వాళ్ళు కొట్టొద్దని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. మరొకటి ఏంటంటే, హైకోర్టుకి వెళ్తే కోర్టు ఆర్డర్ ఇచ్చింది వీళ్ళందరినీ ఉద్యోగాలు తీసుకోమని. కానీ ఆ కోర్టు ఆర్డర్ కూడా వీళ్ళు ధిక్కరించి వేస్తున్నారు. కంటెంప్ట్ కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కంటెంప్ట్కి వెళ్తాం. ఎవరైతే దీన్ని ధిక్కరిస్తున్నారో వాళ్ళ ఇళ్లను ముట్టడించడానికి కూడా మేము వెనుకాడమని చెప్పి చెప్తా ఉన్నాం. కాలపరిమితి జీవోని రద్దు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అందరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని చెప్పేసి 10,000 రూపాయలు వేతనం అన్నారు. ఎక్కడ 10,000 ఇవ్వట్లేదు. 8,000 కూడా 6 నెలలు, 9,000 ఏడాదికి ఒకసారి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి, అలాగే ఎవరైతే వివోఏలు ఉన్నారో సీనియారిటీ ప్రకారం సీసీలుగా ఇలా ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.